తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచేసే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు. ఈ 2 రోజులు కూడా ఒక టెన్షన్ వాతావరణం అన్ని పార్టీల్లో కూడా. అయితే అక్కడ ఒక రకంగా చెప్పాలంటే త్రిముఖ పోటీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కంటే తెలంగాణ రాజకీయాలు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాయి గత కొద్ది నెలలుగా. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ మరింత పెంచబోతున్నాయి రేపు ఫలితాలు. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చేసినాయి. దాదాపుగా ఉప ఎన్నిక జరిగినా, స్థానిక ఎన్నికలు జరిగినా, ఏం జరిగినా సరే ఖచ్చితంగా అధికార పక్షం వైపే ఆ ఎన్నికల ఫలితాలు అయితే మొగ్గు చూపుతాయి అనేది సాధారణంగా ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ ఇచ్చేవి. కాకపోతే లాస్ట్ టైం తెలంగాణలో ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపుగా నిజమయ్యాయి. ఇప్పుడు కూడా ఆ టెన్షన్ మొదలైందా బీఆర్ఎస్ లో? అలాగే కాంగ్రెస్ ధీమాగా ఉందా? ఈ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ భౌతవ్యాన్ని నిర్దేశించబోతున్నాయా? ఖచ్చితంగా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ వచ్చేసినాయి. ఓకే, అది ఎంతవరకు ఎగ్జాక్ట్ అనేది కాకపోతే కొన్ని సందర్భాల్లో నిజం అవుతూ ఉంటాయి. ఒకవేళ అదే కనుక జరిగితే అంటే వీళ్ళకి చాలా వరకు 33 నుంచి 36% వరకు బీఆర్ఎస్కి ఇచ్చారు. ఆరామ్ మస్తాన్ సర్వే కానీ, చాణక్య చంద్రగుప్త స్ట్రాటజీ కానీ, ఇవన్నీ దాదాపుగా ఒక 4-5% అటు ఇట్లు. అదే కనుక జరిగితే అంటే ఈ ఎన్నికలు బీఆర్ఎస్ భౌతవ్యాన్ని నిర్దేశిస్తాయా? కాంగ్రెస్కి అనుకూలంగా అంటే అధికార పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా అనుకూలం అయితే వాట్ నెక్స్ట్? బీఆర్ఎస్ది మనం గ్రహించాల్సిన పాయింట్ ఏంటంటే బిఫోర్ ఎలక్షన్సే అంతకుముందు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే దాన్ని మరి అది వాస్తు దోషమా వాళ్ళ పార్టీ పేరు దోషమో తెలియదు కానీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారి నుంచి దాని పతనం ప్రారంభమై పతాక స్థాయికి చేరింది మొన్నటి ఎన్నికలకి. పేరు మార్చడం కలిసి రాలేదేమో. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే బై ఎలక్షన్స్ లో లోకల్ పార్టీనే ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళే గెలుస్తుంటారు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే 2023 ముందు ఏమైంది? ఓడింది. ఈటెల రాజేందర్ వ్యవహారంలో ఓడిందా? రఘునందన్ రావు విషయంలో ఓడిందా? ఒక్క అతని పేరేంటి మన కోమటిరెడ్డిది తప్పించి మిగతా మూడిట్లో కూడా ఓడింది. 3 స్థానాలు బీజేపీ తర్వాత గెలుచుకుంది. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలుచుకుంది. అంటే బీజేపీ ఒక హవా అలా పెంచుకుంటూ వచ్చింది. అసలు కాంగ్రెస్ అప్పుడు 3rd ప్లేస్ లోకి పోయింది. కానీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి 2018లో చేసిన తప్పు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరాటానికి పోవడం, కమ్యూనిస్టులతో టైఅప్ అయింది తప్పించి వాళ్ళకి సిపిఐకి 1 సీటు మాత్రమే ఇచ్చింది. సిపిఎంకి అది కూడా ఇవ్వలేదు. ఓవరాల్ గా ఇండివిజువల్ గా పోటీ చేసి వచ్చింది. బీఆర్ఎస్ 2nd ప్లేస్కి వెళ్ళిపోయింది. అంటే పతనం అనేది అక్కడ ప్రారంభమైంది. దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో వీళ్ళు అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఇగోయిస్టిక్ గా పోయారు, పట్టించుకోవాలి. ఏముంది, ఇదే ఉందిలే అనేసి. కానీ అక్కడ గ్రహించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి మైనస్ అయిందో అక్కడ బీఆర్ఎస్ కూడా అట్లాంటి మైనస్ అయింది. ఏంటంటే కేడర్కి పార్టీ నుంచి సపోర్ట్ లేదు. సేమ్ టైం ఆర్గనైజ్డ్ గా పార్టీ నడుపుకురాలేకపోతున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇదివరకటి రోజుల్లో ఆర్గనైజ్డ్ పార్టీ, ఆ ప్లేస్ టీడీపీ ఆక్యుపై చేసింది. బూత్ స్థాయి కమిటీల, మండల కమిటీలు ఇట్లాంటివి. కానీ కాంగ్రెస్ గత 10 ఏళ్లలో అది ఫెయిల్ అయితే ఇప్పుడు రేవంత్ అది చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా సెట్ కాలేదు. కానీ బీఆర్ఎస్ తో పోల్చుకుంటే బెటర్. బీఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ గా ఉన్న రోజుల నుంచి ఈ గ్రౌండ్ లెవెల్లో నియోజకవర్గానికి బోల్డ్ అంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఉంటారు. కానీ ఒక సంస్థాగత నిర్మాణం, బూత్ కమిటీల వారీగా రివ్యూలు, మండల కమిటీలు, జిల్లాల కమిటీలు, ఇట్లాంటి కాన్సెప్టుల్లో ఫెయిల్ అవుతూ వచ్చింది. వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేశారు? ఈ గ్రామానికి మనవాడు ఇతను సర్పంచ్ అభ్యర్థి, ఇతను ఊరు అధ్యక్షుడు. ఇప్పుడు 2 కులాల వాళ్ళు ఉన్నారనుకోండి, ఒకళ్ళకి సర్పంచ్ ఇస్తారు, ఒకళ్ళకి అధ్యక్షుడు ఇస్తారు. ఇది అక్కడ మెయిన్ ఓట్లు ఉన్నటువంటి దాని ప్రకారం. మిగతా వాళ్ళకి డిప్యూటీ సర్పంచ్, ఇట్లాంటి కాన్సెప్ట్లు అయ్యో తీసుకురావాలి. అలాంటి ప్లానింగ్ ఏం లేదు. మన జగన్ గారు తీసుకొచ్చారు. అది తీసుకొచ్చి ఇక్కడ ఫెయిల్ అయ్యాడు. దీనికి ప్రాబ్లం ఏంటంటే గ్రౌండ్ లేదు. అంటే ఈ బూత్ లెవెల్లో లేదు. మున్సిపాలిటీ చైర్పర్సన్స్, సర్పంచ్లు ఇట్లాంటి వాటిలో చేశారు. అంటే పదవులు పెరిగినాయి. అది ఇక్కడ మిస్ అయింది. అలాగా పార్టీకి సంబంధించి అందరూ అభిమానులే, కానీ ఈ ఒకళ్ళకొక్కళ్ళకి స్పర్ధలు వస్తాయి 2 నాయకుల మధ్య. దాన్ని కంట్రోల్ చేసే మెకానిజం పెట్టలేదు. ఫలితం ఓటమి పాలైన తర్వాత అతిపెద్ద ల్యాప్సెస్ ఏంటంటే, ఒకటి కేసులు ఫేస్ చేస్తూ ఉండటం. అటు కేటీఆర్ని వెంటాడుతున్నారు, కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ దాటిరాడు, ప్లస్ అనారోగ్యము, ఈలోపు కవిత గొడవ, హరీష్ రావుకి వీళ్ళకి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు, ఇవన్నిటి మధ్యన ఒక రకంగా చెప్పాలంటే ఇంకా మిక్సీలో వేసి ఫ్రై చేస్తుంటే అట్టుంది దాని పరిస్థితి. దాని నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నాడు. కానీ కేసీఆర్ కు ఉన్నటువంటి కమాండ్ కేటీఆర్కి లేదు పార్టీ మీద.
వాస్తవంగా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ కమాండ్, అతను చెప్పినట్టే నడిచింది పార్టీ. కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు హరీష్ రావును కూడా పక్కన పెట్టి ఆయనే పూర్తిగా తన గ్రిప్ లో పెట్టుకున్నాడు. కానీ సమస్య ఏంటంటే ఓడిపోయిన తర్వాత కేటీఆర్ కి తన విలువ ఏంటో తెలుస్తుంది, తన సమస్య ఏంటో అర్థమవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు వచ్చి సాష్టాంగ ప్రణామం చేసినాడు, ఓడిపోయిన తర్వాత ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు. లేకపోతే ఆనాడు అన్న 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 అని తిరిగిన చెల్లి ఇవాళ అదే అన్నని సవాల్ చేయడం ఏంటి? బావా మా అన్న అని చెప్పినటువంటి కవిత ఇవాళ రోజున వాళ్ళిద్దరిని దొంగల్ని చేయడం ఏంటి? అట్లాగే మా నాన్న అని తిరిగిన ఆవిడ మా నాన్న నాకు అన్యాయం చేశాడని చెప్పడం ఏంటి? అంటే ఓ పక్కన కుటుంబ చిచ్చులు, ఆయనేమో ఫామ్ హౌస్ దాటి రాడు, ప్లస్ వచ్చిన ఈ మధ్యన చూస్తుంటే మనిషి సాయంత్రం తాగి ఎట్ట తయారవుతున్నాడో, లేకపోతే మనిషిలో ఇది ఓటమి వలన వచ్చిన డిప్రెషన్ కానీ మనిషి అసలు చాలా దారుణంగా, ఇది మొన్న చనిపోయినప్పుడు అందశ్రీ చనిపోయినప్పుడు మనిషి కనిపించారు కదా అక్కడ, అసలు ఎంత దారుణంగా తయారై ఉన్నారు అక్కడ. ఆ సిచ్యుయేషన్ చూస్తుంటే కేసీఆర్ మీదనే ఇక డిపెండ్ అయ్యే పరిస్థితి లేదు, కేటీఆరే చేసుకోవాలి. ఇక్కడ మొన్నేమో పాప హరీష్ రావు వాళ్ళ ఫాదర్ చనిపోవడం, ఆ హడావిడిలో ఉండి 10 రోజుల తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ మొత్తం యాక్టివిటీ వాస్తవంగా ఒక జూబ్లీహిల్స్కి ఒకటి చాలు చూసుకోవడం, కానీ మొత్తం ఎమ్మెల్యేలను పెట్టి అంత చేసినా కూడా ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ దగ్గరికి తీసుకెళ్లే అంశంలో రేవంత్ రివర్స్ గేర్ లో సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఎట్లాగా అంటే ఎదురుదాడి చేయించడంలో, తమ చేతిలో ఉన్నటువంటి అన్ని వనరుల్ని వినియోగించడంలో సక్సెస్ అయ్యారు. దానికి తగిన ఎమోషనల్ టచ్ అన్నటువంటిది ఇవ్వడంలో ఫెయిల్ అయింది బీఆర్ఎస్. ఇక్కడ ఈలోపు అభ్యర్థి భార్య, మొదటి భార్య ఈ గొడవలు రావటం, ఇవన్నీ కూడా ఒక రకంగా డిస్టర్బెన్స్ అట్మాస్ఫియర్. దానికి తోడు కుల సమీకరణాలు తీసినప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేసే కులాల నుంచి కొన్నట్టుకు పోయినాయి. ఇప్పటి వరకు ఆయన మాగడ్డి గోపీనాథ్కి కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ, ఆ నియోజకవర్గం దాదాపు 32,000 ఓట్లు దాకా కమ్మ సామాజిక వర్గాన్ని, హైయెస్ట్ అదే ముస్లిమ్స్ తర్వాత. ముస్లిమ్స్ 131,000 ఉన్నారు, క్రిస్టియన్స్ 36,000 ఉన్నారు, 32,000 కమ్మాస్, 29,000 యాదవాస్ ఈ లెక్కనున్నారు, 28,000 రెడ్డిస్ ఉన్నారు, ఇదే కాపు ఉన్నారు, 27,000 దాకా రెడ్డిలు ఉన్నారు. ఇట్లా లెక్కలో చూసుకున్నప్పుడు 1,000 అటు ఇటుగా ఉన్నటువంటి. ఇప్పుడు ఇందులో పోలరైజేషన్ ఆఫ్ క్యాస్ట్ కి చూసుకోవడానికేమో కమ్మ సామాజిక వర్గాన్ని పోలరైజ్ చేయడానికి వాళ్ళందరూ ఇదివరకు బీఆర్ఎస్ ను ఓన్ చేసుకోవడం వల్ల బీఆర్ఎస్ 2 సార్లు ఏంటి 3 సార్లు గెలిచింది అక్కడ, ఒకసారి కాంగ్రెస్ అనుకుంటా అక్కడ జూబ్లీహిల్స్, వీళ్ళు గెలుపు విజయం అన్నటువంటిది సాధ్యమైంది. ఇప్పుడు సమస్య ఏమైందయ్యా అంటే ఇదివరకు టీడీపీ బి టీం కింద దీన్ని చూసేవాళ్ళు, అంటే తెలంగాణ టీడీపీ కింద చూసేవాళ్ళు టిఆర్ఎస్ ని రేవంత్ రాకముందు. అప్పుడు కాంగ్రెస్ ని శత్రువుగానే చూసేవాళ్ళు. ఎప్పుడైతే 2018లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు పెదే, కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నాయో అప్పుడు మిగతా వర్గాలంతా బీఆర్ఎస్ కు ఓటేస్తే వీళ్ళ వర్గం కాంగ్రెస్ కు పూర్తిగా ఏం ప్రేమతో వేయలేదు, పైగా వీళ్ళు ఎగనెస్ట్ గా బీఆర్ఎస్ కే ఓటేశారు. ఏంటి కాంగ్రెస్ తో పొత్తాన ఇప్పుడు ఆ వర్గాలు వచ్చేటప్పటికి క్రమంగా మళ్ళీ రేవంత్ రెడ్డిని తెలుగుదేశం వారసుడిగా చూస్తున్నాయి, రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకోవడం ప్రారంభించారు, ఎస్పెషల్లీ అక్కడ ఉన్న కమ్మ సామాజిక వర్గం. అది ఇప్పుడు రేవంత్ కి ఫెచ్చింగ్. ముస్లిం ఓట్లు, యాదవ ఓట్లు, కమ్మ సామాజిక వర్గం ఓట్లు, రెడ్డి సామాజిక వర్గం 4 కలిపినప్పుడు ఆటోమేటిక్ గా వస్తుంది కదా. అయితే అందరూ వేయకపోవచ్చు, బట్ మెజారిటీ వేస్తే అటుకు వచ్చేసినట్టే కదా. ఇది అక్కడ జరుగుతున్నటువంటిది. దానికి తోడు అధికార యంత్రాంగాన్ని పూర్తిగా వినియోగించుకున్నారు. ఇది ప్రస్తుతం జరిగింది. అయితే కానీ 10 ఏళ్ల పాటు ఈ ఓట్ బ్యాంక్ అంతా బీఆర్ఎస్ తోనే ఉంది. 10 ఏళ్ళు కంటిన్యూగా పరిపాలించిన బీఆర్ఎస్, అలాగని చెప్పి కేటీఆర్ ఏమి సైలెంట్ గా ఏమీ లేరు, ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నారు. ఆయన మొన్న ఎన్నికలకి చాలా ఎఫర్ట్ పెట్టారు, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో మొత్తం నాన్ స్టాప్ గా ఆయన తిరుగుతూనే ఉన్నారు. అయినా సరే ఇంకా అయోమయంలోనే ఉంది బీఆర్ఎస్. అంటే అక్కడ రేవంత్ రెడ్డి అని చూడాలా, ఓన్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల ఈ సిచ్యువేషన్ వచ్చిందా? ఎన్నికలకు ముందు బీజేపీ మీద, మోడీ మీద తీవ్ర వ్యతిరేక ప్రచారం అయితే చేశారు. ఎక్కువ కేటీఆర్, ఈడీ వస్తే మోడీ వస్తే ఈడీ వస్తుంది, ఇలా రకరకాల కామెంట్స్ ఇవన్నీ కూడా. ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తోందా? ఇక్కడ నాకు కనిపించేది ఏంటంటే ఈక్వేషన్స్ లో ఒకటి, ముస్లిం సామాజిక వర్గం ఇదివరకు బీఆర్ఎస్ వెంట ఉండేది, అయితే ఇప్పుడు జాతీయ సమీకరణాలు మారినాయి. బీజేపీని దెబ్బ కొట్టగలిగినటువంటి శక్తి కాంగ్రెస్ కే ఉందని ముస్లిం సామాజిక వర్గం కాంగ్రెస్ ను ఓన్ చేసుకుంటుంది. అది బీఆర్ఎస్ కి మైనస్ కదా. ఇందులో ఈయన తప్పే ఉంది, కేటీఆర్ తప్పు. అందుకోసమే బీజేపీ నేను విమర్శించేది.
అంతే. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళది ఒక ఫక్తు ఫీలింగ్ ఉండిపోతుంది వాళ్ళ మైండ్ సెట్ లో, వాళ్ళ మొల్లాలు వాళ్ళు చెప్పేది. ఇప్పుడు ఇదివరకు అఖిలేష్ యాదవ్ని, లాలూ ప్రసాద్ యాదవ్ని, శరద్ పవార్ని, మమతా బెనర్జీని, స్టాలిన్ని ఇట్లా ఓన్ చేసుకున్న ముస్లిమ్స్ ఇప్పుడు వాళ్ళు డివైడ్ అయ్యి ఇటు కాంగ్రెస్ వైపుకి వచ్చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ అనేది జాతీయ స్థాయిలో బలపడే కొద్దీ ప్రాంతీయ పార్టీలు ఏది పివి నరసింహారావు టైంలో బాబ్రీ ఇన్సిడెంట్ తర్వాత కాంగ్రెస్ కి లూజ్ అయ్యి ప్రాంతీయ పార్టీలకు వెళ్ళిపోయిన ముస్లిం ఓట్ బ్యాంకు తిరిగి ఓన్ అవుతుంది. ఎందుకు? ఇతను హిందువుల్ని ద్వేషిస్తాడు, అయోధ్య రామ మందిరానికి కూడా ఇంతవరకు వెళ్ళలేదు, మక్కాకి వెళ్తాడు లేకపోతే జెరూసలేంకి వెళ్తాడు రాహుల్ గాంధీ, కానీ అయోధ్య రామ మందిరానికి ఈ రోజు వరకు అడుగు పెట్టలేదు. ఇది వీళ్ళ సెంటిమెంట్లని బాగా బలంగా చేస్తుంది. అంటే క్రమంగా ముస్లిం పార్టీ అన్నటువంటి ఫీలింగ్ ఈవెన్ రేవంత్ కూడా చెప్పుకొచ్చారు కదా ఉపన్యాసాల్లో, మేమే ముస్లిం పార్టీ, మా వల్లనే మీకు అందరికి ఇదివరకు బలం వచ్చేది, మీరు అనవసరంగా మమ్మల్ని బాబ్రీ ఇన్సిడెంట్ లో దూరం చేశారు, అది పివి నరసింహారావు చేసిన తప్పు, మా తప్పు కాదు, మళ్ళీ ఆ తర్వాత కూడా మేమే అయోధ్యని కంట్రోల్ చేసాము, ఇప్పుడు మోడీ వచ్చాడు కాబట్టి పట్టుకుపోయాడు, మమ్మల్ని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత మీదే అన్న టైపులో వీళ్ళు ఇప్పుడు ప్రొజెక్ట్ చేసుకెళ్తున్నారు. అలాంటి సిచ్యుయేషన్ లో బీజేపీ మీద ద్వేషం, మోడీ మీద ద్వేషం, హిందుత్వం మీద ద్వేషంతో ఉన్నటువంటి వాళ్ళని అక్కడ కాంగ్రెస్ ని వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. దాన్ని ఈయన ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతాడు? అలాగని బీఆర్ఎస్ ఏమి మైనార్టీలకి వ్యతిరేకం కాదు, బీజేపీకి అనుకూలం కాదు, అయినా సరే మైనారిటీ ఓట్ బ్యాంక్ ఒక్కసారిగా టర్న్ తీసేసుకుంది. దేశవ్యాప్త ఫెనామినా ఇందులో, ఇదేమి వీళ్ళ తప్పులు కాదు. ఇప్పుడు స్టాలిన్ వదిలేసి ఎందుకు పోతున్నారు? లేకపోతే ఇదివరకు జేడీయూకి బాగా ఉండేది ముస్లిం ఓట్ బ్యాంక్, ఎందుకు పోయారు? కుమారస్వామికి ఇదివరకు ఉండేది జేడీఎస్ కి ఓట్ బ్యాంక్, ఎందుకు పోయారు? బీజేపీతో జట్టు కట్టిన వాళ్ళకి ముస్లింలు దూరం చేయడం అనేటటువంటిది ఈ గ్రౌండ్ లెవెల్ స్ట్రాటజిక్ గా నడుస్తుంది. ఇది ఇప్పుడు ఏంటంటే ముస్లింలకి ఈ టెలిగ్రామ్ యాప్స్, ఫేస్బుక్, ఈ రకరకాలైన సోషల్ మీడియా యాప్స్ ద్వారా వీళ్ళని మోటివేట్ చేస్తున్నారు నిరంతరం. ఈ మోటివేట్ చేసే శక్తులు విదేశీ భావజాలిక శక్తులు, అది పాకిస్తాన్ భావజాలిక శక్తులు కావచ్చు, లేదా పాకిస్తాన్ ప్రేరణతో నడిచేటటువంటి మత గ్రూపులు అవి. వాళ్ళు ఆ మత పెద్దలు ఇక్కడ మనకేంటంటే మన ఇళ్లలో హిందూ కుటుంబాలలో ఉమ్మడి కుటుంబపు వ్యవస్థలో ఉండే పెద్దన్న పాత్రను తీసేసాం మనం. తాత బతికున్నంత వరకు అతని మాట చెల్లుబాటు అవుతుంది, ఆ తర్వాత నాన్న మాట చెల్లుబాటు అవుతుంది, ఇది పోయింది. మనకి మన పెద్దలను గౌరవించడం తీసేసాం. మన పూజారిని మనం వెటకారం చేస్తాం, దూషిస్తాం, ఎక్కిరిస్తున్నాం, మన స్వామీజీని మనమే ఎక్కిరిస్తుంటాం. ఈవెన్ మన ప్రసాదాన్ని, పులిహారని, దద్దోజనాన్ని జబర్దస్త్ జోకుల్లో వేస్తున్న మనం సరదాగా నవ్వుకుంటుంటాం మన ప్రసాదాన్ని. ఇదే పనిని వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఏదైనా ఏమనండి పీకల గోసవతలు పడేస్తారు. వాళ్ళని ఆ విధంగా పెద్దన్న పాత్రలకి, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం అనేది వాళ్ళ మతంలో కంటిన్యూగా నడుస్తుంది. ఆ పెద్దలు వాళ్ళ మతపు భవిష్యత్ అవసరాల రీత్యా ఆలోచిస్తారు. వాళ్ళు కేటీఆర్కి ఏం శత్రువు కాదు, కేసీఆర్కి ఏం ద్వేషం కాదు, కానీ బీజేపీని తట్టుకోవాలంటే దేశవ్యాప్త లెక్కల్లో ఇతనే కరెక్టు, కాంగ్రెస్ కరెక్ట్, రాహుల్ గాంధీనే కరెక్ట్ అని వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. లేకపోతే ఓవైసీ చేయొచ్చు కదా. కానీ తెలంగాణలో కంపేర్ టు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లో నాయకత్వ లోపం లేదు. నాయకత్వం ఈ మధ్య కాలంలో నాయకత్వ పరంగా కేటీఆర్ లో ఎలాంటి లోపం లేదు. అతను పవర్ఫుల్, సబ్జెక్ట్ ఉంది, పని చేశాడు. కాకపోతే ఏకైక సమస్య ఏంటంటే ఓటమి తర్వాత 10 సంవత్సరాల అధికారం వలన వచ్చేటటువంటి ఒక గ్యాప్. ఏంటది? కార్యకర్తల్లో వచ్చే అసంతృప్తి, పబ్లిక్ లో వచ్చే అసంతృప్తి. దానికి తోడు గెలిచిన నుంచి కార్పెట్ బాంబింగ్ చేసేస్తున్నాడు రేవంత్ ఇతని మీద. ఇతనికి మైండ్ ప్రశాంతంగా ఉండని అట్లా, ఒక వ్యూహం అనేటప్పుడు మైండ్ పీస్ఫుల్ గా ఉండాలి, ఇతనికి అట్లా ఉండని ఎట్లా. రెండవది ఏంటంటే ఇతనిలో ఒక ఈగో యాటిట్యూడ్ ఉంది. తను ఇప్పుడు 10 మందితో మాట్లాడి మాకేంటి సలహా ఇస్తారని అడగాల, సీనియర్ జర్నలిస్టులు, ఇంటలెక్చువల్స్ తో. ఉద్యమకారులను వదిలేయండి, అది ఉద్యమకాలం నాటి టైం అయిపోయింది. ఇప్పుడు ఉద్యమకారుల కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే ఫ్యూచర్ ప్లానింగ్ కి సంబంధించి ఎట్లా అన్నది కొంతమంది సీనియర్లతో అది మాట్లాడాలి. ఇతను ఆ దిశగా లేడు. ఎందుకంటే పవర్ లో నుంచి వచ్చినటువంటి వాళ్ళకి సహజంగా ఆ ఫీలింగ్స్ ఉంటాయి, పట్టించుకోవట్లేదు. తను ఎవరి సలహాలు తీసుకున్నప్పుడు తన ఓన్ డెసిషన్స్ మీద అయినప్పుడు ఎట్లా సెట్ అవుతుంది బండి? ఇది ఒక సమస్య ఉంది. రెండవది ఏంటి అంటే కోఆర్డినేట్ చేసుకోవడం అన్నటువంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఇతను ఆ కవిత కేసులు, కేసీఆర్ మీద పెడుతుండే కేసులు,
ఇయే సరిపోతుంది కదా. అంటే ఇతను రేవంత్ చంద్రబాబు వ్యూహమే అనుసరిస్తున్నాడు. ప్రతిపక్షానికి ఖాళీ లేకుండా ఏడిపిస్తూ తిప్పడం, సేమ్ టైం ప్రతిపక్షం ఆర్గనైజ్డ్ గా కూడుకోకుండా చూడటం. వీళ్ళు ఆ ట్రాప్ లోనే ఉంటున్నారు. దానికి తోడు ఈయనకి చేతికి అందొచ్చేటటువంటి వనరులన్నీ దెబ్బతింటాం. అటు కవిత మహిళల్ని చూసుకోవాలా, కేసీఆర్ ఏమో పెద్దలు చూసుకోవాలా, హరీష్ రావు ఇటు చూసుకోవాలి. ఇప్పుడు ఎవరి దోవన వాళ్ళదైపోయింది. ఇలాంటి సిచ్యుయేషన్ లో ఓ రకంగా చెప్పాలంటే ఒంటరి పోరాటం చేస్తున్నాడు అతను కేటీఆర్. మనిషిలో నాయకత్వ లోపం ఏమీ లేదు, నాయకత్వ లక్షణాలకు ప్రాబ్లం ఏం లేదు. పరిపాలనా దక్షుడిగా ప్రూవ్ చేసుకున్నాడు, పార్టీని నడిపించడంలోనూ ప్రూవ్ చేసుకున్నాడు. కానీ కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అన్నట్టు ప్రస్తుతం ఇన్ని పరిణామాలు. వీటన్నిటికి తోడు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తొక్కాలని చూస్తుంది. ఇప్పుడు గెలిస్తే మేము గెలవాలి, లేకపోతే కాంగ్రెస్ గెలిచినా పర్లేదు కానీ బీఆర్ఎస్ పోవాలని చూస్తాం. రెండు పార్టీల వ్యవస్థ రావాలి, అది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వ్యవస్థ రావాలని కోరుకుంటుంది. అప్పుడు కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం వ్యవస్థ రావాలని కోరుకునే స్టేజ్ నుంచి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వ్యవస్థ రావాలి, మధ్యలో ఇంకెవరు ఉండటానికి వీల్లేదు. అందుకని మీరు చూడండి, ఇప్పుడు తెలుగుదేశం సపోర్ట్ అక్కడ అనౌన్స్ చేయలేదు, జనసేన అనౌన్స్ చేసింది కానీ బీజేపీకి. అంటే వాళ్ళు కూడా సీరియస్ గా లెక్క చూసుకుంటుంది వాళ్ళిద్దరి మధ్య. ఇందులో బీఆర్ఎస్ తొక్కే దాంట్లో వాళ్ళు పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు చూడండి, నిన్న ముస్లిం ఓట్ల కోసం రేవంత్ గేమ్ వేస్తే హిందూ ఓట్ల కోసం బండి సంజయ్ గేమ్ వేసి, సింపుల్. ఇద్దరు ఎవరి స్ట్రాటజీ వాళ్ళు పాటించారు. మధ్యలో వీళ్ళు ఎటు వెళ్ళాలా, మేము తటస్థులం అంటే ఇవాళ ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అన్న కాన్సెప్ట్ నడుస్తున్నది. అది సమస్య అయింది. కానీ విభజన తర్వాత చాలా వరకు తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ గానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు గానీ, తొమ్మలు గానీ, తలసాని గానీ, ఇలా చాలా మంది మొత్తం బీఆర్ఎస్ జాయిన్ అయిపోయారు. ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ క్రమక్రమంగా కాంగ్రెస్ వైపుకి రావడం, తెలుగుదేశం పార్టీ కూడా ఆంధ్రాలో అక్కడ ఉన్నా లేకపోయినా ఉనికైతే ఎంతో కొంత ఉంటుంది, కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడం, అది బీఆర్ఎస్ కి బాగా నష్టం తెచ్చిపెడుతుంది. అంటే బేసిక్ గా బీఆర్ఎస్ నే టీడీపీ 2 కింద చూసారు వాళ్ళు. గతంలో 80% మంది అటు వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ తలసాని శ్రీనివాస్ యాదవ్, వీళ్ళందరూ ఎవరు, అందులో కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు జయించాడు ఉంటారు, సవితాందర్ రెడ్డి, అందరూ కూడా ఇటు నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి వాళ్ళకి అక్కడ ఆల్రెడీ అయిపోయింది. తర్వాత మిగిలిన 20% అంటే టీడీపీ ఓట్ బ్యాంక్ లో ఉన్నటువంటి మిగతా 20% ఇదివరకు ఒక సందిగ్ధ స్థితిలో ఉండేది. వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసి కేటీఆర్ వాళ్ళతో మీటింగులు పెట్టి, వాళ్ళ కుల మీటింగులు పెట్టి, కాపు మీటింగ్ అని, ఖమ్మ మీటింగ్ అని ఇట్లాగా పెట్టి వాళ్ళందరినీ కన్విన్స్ చేస్తాం, మిమ్మల్ని మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా చూడటం ద్వారా వాళ్ళ ఓట్లు గెయిన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ 20% కాంగ్రెస్ కి టర్న్ అవుతుంది. ఆ 20%లో 18% దాకా టర్న్ అవుతుంది. ఓ 2% బీజేపీ వైపుకి టర్న్ అయింది. 18% ఇటుకు టర్న్ అవ్వడం అడిషనల్ అయింది. కానీ అంత చేసిన కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కూడా ఇంత ముందు అటు పక్కకు పోయింది కదా బీఆర్ఎస్. అందువల్లనే కదా కాంగ్రెస్ ఇప్పుడు మనతో ఎన్ని వచ్చినాయి సీట్లు, 64లో 67 అనేటటువంటిది ఏముందని లెక్క అక్కడ. బేసిక్ గా కాంగ్రెస్ కి ఏమి ఇప్పుడు ఈ ఎలక్షన్ వరకు చూస్తే కాంగ్రెస్ అద్భుతంగా పుంజుకోవడం కాదు, ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ ఫ్రీగా కూర్చోవచ్చు కాసేపు, మళ్ళీ స్థానిక ఎన్నికలు వచ్చేదాకా అతను ఊపిరి పీల్చుకోవచ్చు, అధిష్టానం నుంచి ప్రెషర్ లేకుండా ఉంటది. ఇప్పుడు అక్కడైతే ఒక హామీ ఇచ్చింది కర్ణాటకలో, సిద్ధరామయ్య తీసి 2.5 ఏళ్ల తర్వాత డీకే శివకుమార్. ఇక్కడ అట్లాంటి హామీ ఏం లేదు కదా, కాబట్టి ప్రాబ్లం లేదు. ఇది కనుక జూబ్లీహిల్స్ ఓడింది అనుకోండి, రేవంత్ ని పక్కన కూర్చోబెడతారు ఒక 6 నెలలు ఏడాది, లేదా ఈయన మళ్ళీ కప్పం కట్టుకోవాలి 500 కోట్లు 1000 కోట్లు అధినాయకత్వానికి. ఇప్పటికే పాపం ప్రతి ఎలక్షన్ భారతదేశంలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఈయన వాటా పంపించాల్సిందే. ఇప్పుడు నిన్న బీహార్కి ఎంత పంపించాడో తెలియదు. ఇప్పుడు మెయిన్ ఒకటేంటంటే పరిపాలన పరంగా చూస్తే రేవంత్ ఫెయిల్యూర్, నో డౌట్ ఎట్ ఆల్. అక్కడ పరిపాలన పరంగా వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలు ఫెయిల్యూర్ అయిన, ఏదో ఇచ్చిన బస్సు అదే నువ్వు బస్సు అనుకో, అదే నువ్వు విమానం అనుకో అంటున్నాడు. అట్లాగే ఏదో చెంచాడు వాటినే గిరిటెడు లేకపోతే గిన్నెడు అంత చెప్పుకుంటున్నాడు. పరిపాలన పరంగా ఏం సక్సెస్ఫుల్ కాదు. ఈవెన్ చివరికి ఫీజు రియంబర్స్మెంట్ నడపలేకపోతున్నాడు, పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాడు, నానా తిప్పలు పెడుతున్నాడు, జీతాలు ఇబ్బంది పెడుతున్నాడు. అడ్మినిస్ట్రీరియల్ ఫెయిల్యూర్. జస్ట్ చేతిలో మీడియా ఏదైతే తెలుగుదేశం అనుకూల మీడియా అంతా ప్యూర్లీ అక్కడ మోస్తున్నారు రేవంత్ వాళ్ళని పోషిస్తున్నాడు అక్కడ మీడియాని. కాబట్టి ఆ కవరేజీతో ఉంటది. ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ దెబ్బతినాలని కోరుకుంటుండటం కూడా ఒక రకంగా ఫెచ్చింగ్ అయింది. ఇక్కడ బీజేపీ ఏం కోరుకుంటుంది, ఫస్ట్ ఆర్ సెకండ్ తాము ఉండాలని కోరుకుంటుంది, బీఆర్ఎస్ తాడికి పోవాలని కోరుకుంటుంది. ఇక్కడ అది సక్సెస్ అయితే గనక
బీఆర్ఎస్ భవితవ్యం శాంతం కష్టమే. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత రేవంత్ గెలిచాడు అనుకోండి, అంటే కాంగ్రెస్ గెలిచినా రేవంత్ గెలిచినట్టే, అక్కడ తను సెటిల్డ్. అదే ఓడింది అనుకోండి, బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, ఇక బీఆర్ఎస్ పుంజుకుంటది, కాంగ్రెస్ పతనం బిగిన్ అవుతుంది. అదే బీజేపీ గనక సెకండ్ ప్లేస్ కి వచ్చిందా, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ కి వెళ్ళిందా, ఇక బీఆర్ఎస్ గురించి మర్చిపోవచ్చు. అవునా? అంటే ఈ గెలిపోవటంలో ఒక డేంజర్ బెల్సా, లేదంటే అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందని కేటీఆర్ చెప్తాయా? ఇది ఇప్పుడు ఒకటి నేను చెప్పినట్టు ఫస్ట్ ప్లేసా సెకండ్ ప్లేసా థర్డ్ ప్లేస్ అని దాని మీద డిపెండ్ అవ్వండి. థర్డ్ ప్లేస్ అయితే కేటీఆర్ ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేయలేడు. సెకండ్ ప్లేస్ అయితే మళ్ళీ పుంజుకోవడానికి అవకాశం ఉంటది. అది రైట్. చూద్దాం. మొత్తానికి 14వ తేదీన ఫలితాలు అయితే వచ్చేస్తాయి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు. తర్వాత బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటని నిర్ధారిస్తాయా, తర్వాత దాన్ని బట్టి బీఆర్ఎస్ ఎలాంటి అడుగులు వేస్తుంది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటనేది ఇంకా ఒక 2 రోజులు అయితే తేలిపోతుంది భవిష్యత్తు. దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి చూద్దాం.